మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కాంతార చాప్టర్ 1తో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి 12 కోట్ల రూపాయలు ఇల్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కళ, సంప్రదాయాలు, ఆధునికతను కలగలిపిన ఆయన నివాసంలో 300 కిలోల గ్రానైట్ తులసికోట, కాంతార రైఫిల్ వంటి అరుదైన ప్రత్యేకతలున్నాయి. కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్ శెట్టి భవనం కళ, సంప్రదాయం, సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఆ ఇంట్లోని ప్రతి చోటు ఒక కథను చెబుతుంది. ఆ ఇంటిలోని పలుచోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం. ఒకప్పటి ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మితమైన ఈ భవనం ఓ క్లాసిక్గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయగంటను కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్ను అందిస్తుంది. లోపలికి అడుగుపెట్టగానే ఈ స్థలం 4 మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. ఇల్లు సూర్యకాంతితో చుట్టుముట్టేలా 300 కిలోల గ్రానైట్తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారాలోని రైఫిల్, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి. కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి చాంటింగ్ కార్నర్ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నిర్దిష్ట నల్లరాయిపై 7 సెకన్ల పాటు గానీ నిలబడితే గాలి భూతకోల శ్లోకాలతో నిండిపోతుంది. దాదాపుగా కాంతారాలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది. ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్ స్క్రీనింగ్ గది కూడా ఉంది. ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు, 150 అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తిస్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టెచిస్తూ గదిలోని షాండిలియర్ను మంగళూరు టైల్స్తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ్ అని పేరు కలిగిన ప్రొజెక్టర్ ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథను జోడిస్తుంది. తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకు కొనసాగుతుంది. నల్లరాయి కౌంటర్ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్ చేస్తుంటారు. కోరి గస్సి వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది. వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ థ్రిల్లర్ల వరకు శెట్టి విస్తృత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి. పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ప్రవేశద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి. యక్ష అనే రిటైర్డ్ కోస్టల్ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి. ఆసక్తికరంగా కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్వర్డ్ మారుతుంటుంది. రిషబ్ శెట్టి నివాసం కేవలం ఒక ఇల్లు కాదు, అది ఆయన కళాత్మక దృష్టి, ఆధ్యాత్మిక చింతన, సంస్కృతి పట్ల ప్రేమకు నిదర్శనం. ఆధునిక సౌకర్యాలతో పాటు పూర్వీకుల జ్ఞాపకాలను పదిలపరుస్తూ ప్రతి మూల ఒక కథను చెప్పే ఈ భవనం అద్భుతం.